నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామని స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా తమ వెంటే ఉండి గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కావలి పట్టణంలోని 22వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ తమ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కావలి అభివృద్ధి పసుపులేటి సుధాకర్తో మాత్రమే సాధ్యమంటున్న సుగుణమ్మతో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తనదే అంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి తోడు ఆయన సతీమణి పసుపులేటి సుగుణమ్మ వైపు, కుమార్తె త్రిపుర మరోవైపు భారీ ఎత్తున పట్టణంలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అంతా పాటు పసుపులేటి సుగుణమ్మ ఉన్నారు. ఒకసారి ఆమెతోనే మాట్లాడి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, ఎలా జరుగుతుంది ప్రచారం? ఒకవైపు సారు, ఒకవైపు మీరు, ఒకవైపు మేడం గారు, మొత్తం ముగ్గురు కూడా ప్రచారం చేస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్తారు? అందరికీ నమస్కారం అండి. మేము ముగ్గురు మా డాక్టర్లా కూడా చేస్తున్నారు, కోడలు కూడా చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. అందరూ ఈరోజు పాప కూడా చెప్తున్నారు, మా కోడలు కూడా చెప్తున్నారు చాలా బాగుంది, మనకు చాలా ఆదరిస్తున్నారు ప్రజలు, చాలా బాగుంది, మనం గెలుస్తున్నామని వాళ్ళకు కూడా ఈరోజు బాగా ఐడెంటిఫై చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నారు, ప్రజల్లో ఎలాంటి స్పందన లభిస్తుంది? ప్రజల్లో చాలా బాగుంది స్పందన, మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. అది అందరూ గమనించాలి. ఏదో చెప్తున్నారు, ఇప్పుడు మన నెల్లూరు నుంచి నాయకులు వచ్చినా, ఎక్కడి నుంచి నాయకులు వచ్చినా ప్రజల్లో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చేసింది. దాన్ని ఎవరూ మార్చలేరు. గెలుస్తున్నాము, 100% గెలుస్తున్నాము, ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు, ఆశీర్వదించేశారు, అసలు అయిపోయింది. ఇంకా నెల్లూరులో భారీ ఎత్తున ఒక ఏదైతే రోడ్ షో నిర్వహించారు, భారీగా జనసందోహం వచ్చారు, దీని మీద ఏం చెప్తారు? అదే మనకి అల్లూరులో మన గిరిజనులు కూడా అసలు బయటికి రాలేని పరిస్థితి, భయభ్రాంతులకు గురవుతారు వాళ్ళు. అట్లాంటిది వాళ్ళు బయటకు వచ్చి వాయిస్ కూడా ఇచ్చారు, మాకు ఇన్ని సంవత్సరాలు చేసింది ఎవరు లేదు, మేము చెరువులు మా ఇది మీద వాళ్ళందరూ బతుకుతున్నారు, మాకు చేయాల్సింది మేము ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నాము, మేము మా అభివృద్ధి మేము చూసుకుంటున్నామని మీడియా మన అందరి ముందు ఓపెన్ అయ్యి వాళ్ళందరూ చెప్పారు. అంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, ఇద్దరు రెడ్లు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక బీసీ నాయకులుగా ప్రజల్లోకి ఏ విధంగా ముందుకెళ్ళారు? ప్రజలు మీకేం చెప్తున్నారు? అంటే పెద్దవాళ్ళు అందరూ కూడా ఆలోచించాలండి. అందరూ కూడా ఎవరైనా కానీ ఇప్పుడు 1-2 సార్లు అందరూ ఎమ్మెల్యేలుగా చేశారు. బీసీలకు కూడా నిజంగా ఒక అవకాశం ఇవ్వాల్సింది ఇక్కడ. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం 70-80% ఉన్న బీసీని అవమానించినట్టు అయింది. మేము ఇంత రోషంగా ఇంత ముందుకు రావడానికి కూడా కారణం ఇంతే. ఎందుకంటే మమ్మల్ని టికెట్ ఇస్తామని మమ్మల్ని మోసం చేసి మాకు చాలా బాధ కలిగించింది ఆ విషయం. మనం కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడి ప్రజల్లోకి వెళ్ళి మనమే గెలిచి అప్పుడు మనం చూద్దాం అనేది మా ఇది. అందుకనే మేము చేస్తున్నాము, ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించారు. ఎందుకంటే మనం ఈ రోజు నుంచి కాదు, ప్రజల్లో గత 15 ఏళ్ళ నుంచి మనం చిన్నగా మేము రూపాయి సంపాదిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 25 పైసలు మా బంధువులకి, ప్రజల్ని ఒకలాగే చూస్తాం. మా బంధువులకు బాధ వచ్చినా, ప్రజలకు బాధ వచ్చినా ఒకే విధంగా ఉంటాం మేము. బంధువులని మనం వెనకేసేసుకొని ఏదో చెప్తారు, కులగజ్జి అంటారు చూడండి, అదంతా చెయ్యం మేము. మాకు అందరూ అన్ని కులాల వాళ్ళు అందరూ సమానమే. మైనార్టీలు కానీ, బీసీలు, ఎస్టీలు, అగ్రవర్ణాల వాళ్ళు కూడా పేదలు ఉన్నారు. ఎంతో మా దగ్గరకు వచ్చి సహాయం చేయమని అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భగవంతుడు మనకిచ్చాడు, మనం 10 మందికి చేద్దాం. మన మానవ జన్మ అనేది మనకు ఉంటుందో ఉండదో తెలియదు. ఈ జన్మకి సార్థకత చేసుకోవాలంటే 10 మందికి మంచి చేయాలి. ఎవరైనా కానీ అది మంచికి అందరూ సపోర్ట్ చేయాలి. ఆ జన్మ వేస్ట్ లేకపోతే అది గమనించుకోవాలి అందరూ. ఒకవైపు వైసీపీ పసుపులేటి ఒకటేనని టీడీపీ పసుపులేటి ఒకటేనని వైసీపీ ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలా తిప్పికొట్టబోతున్నారు? వైసీపీ టీడీపీ ఒకటే అంటే వాళ్ళు ఒకటనేది అందరికీ అర్థమవుతుంది. అందరికీ అదే జగమెరిగిన సత్యం అంటారు కదా, అది అందరికీ తెలిసిన సత్యం. మేము ఈ రోజుకి వచ్చి అసలు ఎప్పుడూ మనం అలాంటి పనులు చేయము, మాకు అలాంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మా కష్టార్జితాన్ని మేము ప్రజలకు పెట్టాం, ప్రజల సొమ్ము మేము ఎప్పుడు తినలేదు. అందుకని మాకు అలాంటి పనులు చేసే అవసరం లేదు మనం అలా చేయం కూడా. మా తత్వం కూడా అది కాదు. ఆ తత్వం అయితే మేము మా డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టుకొని మేము ముందుకు రాము. ఒకళ్ళు ఆ మాట అనేవాళ్ళే చెక్ చేసుకోవాలి అంతే.
అది మొత్తం మీద ఏదైతే కావలి నియోజకవర్గంలో పసుపులేటి దంపతులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భారీ ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతాం, గెలిచి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొని తీరుతామని చెప్పి పసుపులేటి సుగుణమ్మ చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా కావలి నుంచి.